ప్రపంచంలో ఏ దేశమైనా ఒక ప్రబల శక్తిగా మారాలంటే ఆ దేశ విదేశీ విధానం అనేది అతి ముఖ్యం. విదేశీ విధానంలో 2 రకాలుంటాయి. సాఫ్ట్ పవర్ అండ్ హార్డ్ పవర్. హార్డ్ పవర్ అంటే భయపెట్టించటం, బెదిరించటం, యుద్ధాలు చేయటం ఇలాంటివన్నీ హార్డ్ పవర్ అన్నమాట. ఉదాహరణకి అమెరికా శాంక్షన్స్ విధిస్తూ ఉంటుంది, ఆంక్షలు. అది హార్డ్ పవర్కి ఒక ప్రతీక. అయితే సాఫ్ట్ పవర్ అంటే డిప్లొమసీ కానీ, లోన్, ఎయిడ్స్ ఇవ్వటం కానీ, దాంతోపాటు కల్చర్ని, సినిమాల్ని, క్లాసికల్ మ్యూజిక్ని ఇలాంటి ప్రమోట్ చేస్తూ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ప్రమోట్ చేస్తూ ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధాలు మెరుగుపరచుకోవటం, ఇదంతా సాఫ్ట్ పవర్లోకి వస్తుంది అనమాట. ఈ హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్తో కలిపి ఇంకొక పదం కూడా ఉంది, స్మార్ట్ పవర్. స్మార్ట్ పవర్ అంటే అవసరమైన చోట హార్డ్ పవర్ వాడటం, అవసరమైన చోట సాఫ్ట్ పవర్ వాడటం. అంటే ఏది ఎక్కడ అవసరమైతే అలా వాడటం, దాన్ని స్మార్ట్ అంటాం. అయితే ఇప్పుడు సాఫ్ట్ పవర్ అనేది విదేశీ విధానంలో కొత్తగా బాగా ట్రెండ్ అవుతున్న వర్డ్. ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఉదాహరణకి భారతదేశం యోగాని సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో వాడటం. అలానే క్రికెట్ మ్యాచెస్, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య క్రికెట్ మ్యాచెస్ స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ ఇలాంటివన్నీ కూడా. లేదా చూడండి సినిమాలు, రజనీకాంత్ మూవీస్ జపాన్లో చాలా పాపులర్, చైనాలో చాలా పాపులర్, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నిటిని మనం సాఫ్ట్ పవర్ కింద తీసుకొస్తాం అనమాట. అంతేకాదు నలంద యూనివర్సిటీని తిరిగి కట్టడము, దాన్ని రిజ్యూనేట్ చేసేసి దాని వల్ల ఆపరేట్ చేయటం, దానికి అనేక బుద్ధిస్ట్ దేశాలు సహకారం అందించడం భారతదేశానికి, ఇదంతా కూడా ఒక సాఫ్ట్ పవర్, అదొక కనెక్ట్ అనమాట. అదేవిధంగా రీసెంట్గా భారతదేశంలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ జరిగింది. అది మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అనమాట, వాళ్ళు చేశారు. సో 2 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఇది కూడా బుద్ధిస్ట్ దేశాలతో మనం కనెక్ట్ పెంచుకోవడం అనమాట. హిస్టారికల్గా, కల్చరల్గా మనం చూస్తే మన ఆసియాన్ దేశాలు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అనమాట, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, ఇటువంటి మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా చాలా వరకు బుద్ధిస్ట్ జనాభా ఎక్కువ గల దేశాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో కీ బుద్ధిస్ట్ సైట్స్, ఎందుకంటే బుద్ధిజం పుట్టింది భారతదేశంలోనే కదా, కీ బుద్ధిస్ట్ సైట్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చాలా వరకు భారతదేశంలో ఉన్నాయి. ఉదాహరణకి బోధ్గయ తీసుకోండి, ధర్మశాల తీసుకోండి, మన ఆంధ్రాలో ఉన్న నాగార్జునకొండ తీసుకోండి, ఆంధ్ర తెలంగాణ కలిపి మనం చెప్పుకోవచ్చు. అది సాంచీ స్తూప తీసుకోవచ్చు, అమరావతి, తర్వాత మనం బార్బరా కేవ్స్ తీసుకోండి, ఇలా రకరకాల కుషినగర స్తూప, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇన్నున్నా సరే మనం ఇంకా బుద్ధిజంని ప్రాపర్గా, అంటే మన ఫారెన్ పాలసీలో ఇంకా టూల్గా పొటెన్షియల్ పూర్తి స్థాయిలో వాడుకోలేదని చెప్పాలి. దాంతోపాటు మనం చూస్తే ఈ బుద్ధిస్ట్ సదస్సుకి, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్కి దలైలామా రావటం, ఆయనకు సంబంధించి మనం ఎప్పటి నుంచో కొంత సాఫ్ట్గా ఉండటం కూడా చైనా కంటగింపుగానే ఉంది. సో చైనాని కౌంటర్ చేయడానికి కోసమే కాదు ఈ బుద్ధిస్ట్ సాఫ్ట్ పవర్ అనేది, మన కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడం కూడా. అయితే యాక్టిస్ట్ పాలసీ, మనం లుకిస్ట్ పాలసీని యాక్టిస్ట్ పాలసీగా మార్చుకున్నాం. యాక్టిస్ట్ పాలసీకి కూడా ఇది బుద్ధిజం అనేది మనకు కొంచెం, ఎందుకంటే చాలా ఆసియాన్ దేశాలు బుద్ధిస్ట్ దేశాలు కాబట్టి, అంటే అక్కడ బుద్ధిజం చాలా పాపులర్గా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మన తోటి దేశాలైన శ్రీలంక, భూటాన్ కూడా చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది బుద్ధిజం అనే కాన్సెప్ట్తో.